ఓకే అండి, ఇది అనేది ఇప్పుడైతే ఉప్మా అనేది హాట్ బాక్స్లో వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుందాం. పైన నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మరి రెస్టారెంట్ స్టైల్లో చేయమని చెప్పేసి కామెంట్లో అడిగారు, అలాగని చెప్పి చేయడం జరిగింది. చూసారు కదండి ఎంత ఇటుగా ఉందో, చూసారు కదా. మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అయితే ఉప్మా రెస్టారెంట్ స్టైల్లో, పక్కా రెస్టారెంట్ స్టైల్. ఇది ఎటువంటి మసాలాలు ఏముండవు, మీకు పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా అయితే మనం ఉల్లిపాయ అనేది కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ ఒకటైతే సరిపోతుంది. ఆనియన్ అనేది ఇలా నైస్గా కట్ చేసుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్న క్యారెట్, అలాగే ఒక అల్లం ముక్క, అల్లం ముక్క అనేది ఎంత నైస్గా కట్ చేసుకుంటే అంత మంచిది. అలాగే గ్రీన్ చిల్లీ, అలాగే కొత్తిమీర, మనకి ఉప్మా రెసిపీకి కావలసిన పదార్థాలు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు. ఇది మేము సుజీ కంపెనీ వాడుతున్నాం. ఉప్మా రవ్వ 1 కప్పు, పచ్చిశనగపప్పు 1.5 స్పూను, ఆవాలు 1/2 స్పూను, నెయ్యి 2 స్పూన్స్, కాజు సొర అండి. ఇది నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కాజు అనేది లేదు, అయిపోయింది. ఇది కాజు సొర, జీడి నోక అంటాం కదా, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది, అది కొంచెం తీసుకున్నాను. అలాగే 1 స్పూను జీరా, అలాగే గడ్డుప్పు అండి, ఇది కల్లుప్పు, కరివేపాకు, నైస్గా కట్ చేసుకున్న ఆనియన్, నైస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, నైస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి నైస్గా కట్ చేసుకున్నవి, కొత్తిమీర, క్యారెట్ నైస్గా కట్ చేసుకున్నవి, అలాగే ఆయిల్. ఇవి ఉండాలండి ఇప్పుడు మన రెసిపీకి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, మనకు కావాల్సింది మిల్క్ కూడా. ఈ ఉప్మాకి మిల్క్ కూడా కావాలి, ఇది మీకు చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెప్పాను. ముట్టించుకున్నాం. ఇప్పుడైతే ఫ్రై పాన్ వేడి అయింది, ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం. ఉప్మాకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే ఇందులో ఇప్పుడు ఈ నెయ్యిలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి అనేది ఉంచుకుంటాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం మరిగింది, ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిన్న
చిప్పలాడే సౌండ్ వచ్చేటప్పుడు కొంచెం శనగపప్పు వేసుకుంటాను. శనగపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు అందులోనే జీరా వేసుకున్నాను. ఇప్పుడు ఆ లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడైతే అల్లం ముక్కలు ఫస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఇప్పుడే క్యారెట్ కూడా వేసుకుంటున్నా. కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో అంటే కొత్తిమీర ఇప్పుడు వాటర్ వేస్తున్నాం కదా, వాటర్ వేసేటప్పుడు వాటర్ అనేది అసలు వచ్చేటప్పుడు కొంచెం వేసుకుంటాను కొత్తిమీర, లాస్ట్లో కొంచెం వేసుకుంటాను. కాజు సోర అండి, ఇది స్టార్టింగ్లో వేస్తే తొందరగా మారిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం కట్ చేసుకుని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులో కాజు సోర అనేది వేసుకుంటాము. నేను జీడిపప్పు బదులుగా కాజు సోర అనేది వాడుతాను. మీరైతే జీడిపప్పు వాడుకోవచ్చు. జీడిపప్పు రేటు ఎక్కువ కాబట్టి దానికి బదులుగా పల్లీలైనా వాడుకోవచ్చు. పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఇందులో. అది తక్కువ రేట్లో చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు అండి, కరివేపాకు నేను ఇప్పుడు వేసుకుంటాను. కరివేపాకు ఫ్రెష్గా ఉందంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఆ ఫ్లేవర్ ఏంటంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే అండి, నేను ఇప్పుడే ఇందులో వాటర్ వేసుకుంటాను. వాటర్ పలు చెప్తాను. ఇప్పుడు నేనైతే ముందుగానే వాటర్ అనేది ఇందులో వేసుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే రవ్వ అనేది పులుసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ అండి. ఒక కప్పుకి 4 కప్పులు వాటరు నేను ముందుగానే వాటర్ అనేది ఇందులో వేసుకున్నాను అదే కప్పుతో. ఉప్మా అనేది చాలా బాగుంటుందండి. ఉప్మా అంటేనే సాఫ్ట్ ఉండాలి. ఉప్మా సాఫ్ట్ రావాలంటే వాటర్ అనేది మామూలుగా అయితే 3 సరిపోతాయి, 1కి 3 కప్పులు సరిపోతాయి. 1 కప్పు ఎక్స్ట్రా వేయడం వల్ల ఏంటంటే ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్ రావాలని చెప్పేసి నేను 1 కప్పు అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇలా చేస్తే మటుకి ఉప్మా చాలా బాగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. ఇంట్లో కానీ బయట టిఫిన్ సెంటర్లో వాళ్ళు కానీ అంటే చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది ఉప్మా అనేది. అంత సాఫ్ట్గా ఉంటుంది, అంటే అంత రఫ్గా ఉంటుంది అనమాట. సాఫ్ట్గా ఉంటుంది, తింటుంటే అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఉప్మా అంటేనే సాఫ్ట్గా ఉండాలి మరి. అలాగే గట్టుప్పు అండి, గట్టుప్పు అనేది వేసుకున్నాం. అదే కల్లుప్పు సరిపడేంత వేసుకున్నాం. మీకు ఇదే ప్లేస్లో సాల్ట్ పొడిని యూజ్ చేసుకోవచ్చు. గట్టుప్పు కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇది వాడుతున్నాను నేను. ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇలా వాటర్ మరిగేటప్పుడే నేను ఇందులో అయితే మిల్క్ అనేది వేసుకుంటాను. ఆ మిల్క్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే మరిగిందో అలా మరగాలి. ఎసరు అనేది రావాలి. ఎసరు వచ్చేటప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకొని మనమైతే రవ్వ అనేది వేసుకుందాం. గుర్తుపెట్టుకోవాలి, ఇందులో సాల్ట్ ఎలా ఉండాలంటే నార్మల్గా ఉండే కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనం బిర్యానీ చేస్తాం కదా, సాల్ట్ అనేది మనం సముద్రపు వాటర్లో ఉండాలి. సముద్రపు వాటర్ ఎలా ఉంటుంది, ఉప్పుగా అలా ఉండాలి. నార్మల్గా కంటే ఎక్కువ ఉండాలి. మనకి సాల్ట్ ఎక్కువైంది అనిపించాలి.
అలా వేసినప్పుడే మనం రవ్వ వేస్తాం కదా, అప్పుడు ఆ రవ్వకి దీనికి సరిపోతుంది. మనం ముందుగానే కరెక్ట్ సరిపోయినట్లు వేసాం అనుకోండి ఇందులో సాల్ట్, మనం ఈ రవ్వ వేసేటప్పటికి ఏమవుద్ది, ఇది అనేది సాల్ట్ అనేది తగ్గిపోద్ది అనమాట రవ్వ వేసిన తర్వాత. అందుకని చెప్పేసి వాటర్లో కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే మనకు వాటర్ అయితే మంచిగా మరిగింది, ఎసరు అనేది వచ్చేసింది. ఇప్పుడైతే మనము ఉప్మా రవ్వ అనేది ఇందులో వేసుకుందాం. మనం ఉప్మా రవ్వ వేసి కలుపుకునేటప్పుడు స్లోగా వేసి కలుపుకోవాలి. ఇంకో విషయం చెప్పాలి, ఫైర్ అనేది మరీ ఎక్కువ ఉంటుంది వేసినప్పుడు. ఎందుకంటే ఆ తుల్లి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ పడింది అనుకోండి, అక్కడ తొక్కలు ఎక్కుపోతాయి అనమాట. అందుకే తక్కువ మంటలో మనం అనేది ఉప్మా అనేది మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, చూసారుగా వాటర్ ఉంది కదా, మనకు ఉప్మా అనేది వంటలు రాకుండా ఉండాలన్నా సరే సీక్రెట్ ఇదేనే. ఇలా వాటర్గా ఉన్నప్పుడే మనకి ఉప్మా అనేది వంటలు రావు. వాటర్ తక్కువైనాయి అంటే కలిపేటప్పుడు వంటల్లో వస్తుంది. మనం రవ్వ వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్లో నేను చెప్పే కొలతలతో ఉప్మా వేసి కలుపుకున్నట్లయితే ఉప్మా అనేది వంటలు అనేది రాదు, మంచిగా కలుస్తుంది. చూడండి మనకు ఆ థిక్నెస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మేము మా రెస్టారెంట్లో ఇప్పుడు ఉప్మా దోశలకి అని చెప్పేసి ఉప్మాకి ఉప్మా దోశలకి ఉప్మా పెసరట్లకి అన్నిటికీ ఇదే ఉప్మానే వాడతాం మేము. చూడండి అలాగలాగా చిక్కబడుతుంది. చూడండి అలాగలా చిక్కబడుతుంది. చూడండి చిక్కదనం అనేది అలాగే చిక్కగా అయిపోయింది. అంటే మరీ చిక్కగా అవ్వకూడదు, మరి గట్టి ఇంకా గంట తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా ఉండాలి. ఇది ఎంతో అరగంటకి కొంచెం ఇంకా దగ్గర అవుతుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీ తక్కువ తిన్నోళ్ళకి బాగుంటుంది, ఎక్కువ తిన్నోళ్ళకి కూడా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే ఇలా ఉంది థిక్నెస్ అనేది. నేను ఇప్పుడైతే క్లోజ్ చేసుకుంటాను, అదే బంద్ చేసుకుంటాను. ఓకే అండి, నేను ముందుగానే ఎసరు వచ్చేటప్పుడు అనేది కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. ఆ వీడియో టిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు బంద్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన కొంచెం వేసుకుందాం. కొత్తిమీర మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. వేసుకుంటే స్మెల్ అనేది కొంచెం బాగుంటుంది అంతేనా. ఓకే అండి, ఇది అనేది ఇప్పుడైతే ఉప్మా అనేది హాట్ బాక్స్లో వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుందాం పైన. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే అండి, చూశారు కదా ఉప్మా రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చేయమని చెప్పేసి కామెంట్లో అడిగారు, అలాగని చెప్పేసి చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఉపయోగపడేవి ఇంకా చాలా బాగా వస్తుంది, బాగా తీసి అప్లోడ్ అయితే చేస్తాను. చూసారు కదండి ఎంత ఇటుగా ఉందో, చూసారు కదా.
మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ప్లేట్ ఉప్మా అడిగారంటే ఒక కప్పు ఉంటుంది, ఆ కప్పులో ఒక 2 బౌల్స్ ఇలా పెట్టిస్తాం అనమాట. ఓకే అండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. బాయ్.